అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు మనం పల్నాడు జిల్లా అలాగే నర్సరావుపేట నియోజకవర్గంలో బీసీ సంక్షేమం అలాగే రాష్ట్ర అధికార ప్రతినిధి అయిన పాదుగున్నల శ్రీను గారి దగ్గరికి అయితే వచ్చాము. వారి తరపున అయితే బీసీ కులాల వాళ్ళందరికీ ఎటువంటి మేలులు చేకూరాలో వాళ్ళ తరపు నుంచి ఉన్న డిమాండ్స్ అన్ని కూడా వాళ్ళు కోరుకున్నారు. ఒకసారి విందాం ఆయన మాటల్లోనే. సార్ నమస్కారం అండి. సార్ శ్రీను గారు చెప్పండి, ఇప్పుడు మీరు అసలుకి ఎలాంటివి కోరుకుంటున్నారు? నా పేరు పాదుగున్నల శ్రీను అండి, ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం. మరి ఇటీవల ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా బీసీ సంక్షేమ సంఘం మరి ప్రజల కోసం, ప్రజల భవిష్యత్తు కోసం ఈ పార్టీని అధికారంలోకి తేవటంలో ప్రముఖ పాత్ర వహించాము. అలాగనే ఈ ప్రభుత్వాన్ని తెచ్చిన బీసీ సంక్షేమ సంఘం ప్రజలకి కావలసినటువంటి అన్ని రకాల సదుపాయాల గురించి కూడా మేము ప్రభుత్వానికి కొన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు మరి మనం పల్నాడు జిల్లాలో ఉన్నాం. పల్నాడు జిల్లా ఏర్పడిన తర్వాత మరి జిల్లాలో అనేక డెవలప్మెంట్స్ ఆగిపోయినాయి గత ప్రభుత్వంలో. మరి ఈ ప్రభుత్వాన్ని మేము పూర్తి స్థాయిలో డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రభుత్వం మరి అధికారంలోకి రాగానే బీసీల పక్షాన చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రి గారు మరి బీసీలకు పెద్దపీట వేస్తామని చెప్పేసినటువంటి సందర్భం. అందులో భాగంగానే బీసీలకి అనేక హామీలు ఇచ్చారు. మరి అందులో భాగంగా ప్రత్యేకంగా బీసీలు ఇటీవల మరి గత ప్రభుత్వం కానివ్వండి, అంతకు ముందు కానివ్వండి, బీసీలో అనేక రకాల దాడులకి లేదా వాటి యొక్క విధానాల్లో ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భంలో ముఖ్యమంత్రి గారు బీసీ రక్షణ చట్టం తెస్తామని హామీ ఇచ్చారు. ఆ హామీని ఈ ప్రభుత్వం నిలబెట్టుకోవాలి. అలాగనే మరి పల్నాడు జిల్లాకి బీసీ స్టడీ సర్కిల్ అని చెప్పేసి మరి భవిష్యత్ తరానికి గతంలో ఉన్నటువంటి స్టడీ సర్కిల్ని కొన్ని ప్రభుత్వాలు ఆపేశాయి. మరి ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ యొక్క విద్యార్థులు గ్రూప్ 1, గ్రూప్ 2 లేదా సివిల్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి జిల్లా వ్యాప్తంగా ప్రతి జిల్లాలో మరి కలెక్టర్ గారు, ఆ జిల్లాల కలెక్టర్ గారు చొరవ తీసుకొని బీసీ స్టడీ హాల్ అనేది ఒకటి పెట్టి పేద విద్యార్థులకి ఉన్నత ఉద్యోగాలు రావడం కోసం కోచింగ్ ఇచ్చి ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం మరి బీసీలని ఉన్నత అధికారులుగా వెళ్ళే మార్గం బీసీ స్టడీ సర్కిల్. దాన్ని వెంటనే ఏర్పాటు చేయాలని మేము ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. అలాగనే పల్నాడు జిల్లాలో అనేక చోట్ల రోడ్ల ఆక్రమణ, ప్రభుత్వ స్థలాల ఆక్రమణ, ఇవన్నీ కూడా ఇప్పుడు వచ్చినటువంటి మంత్రులు కానివ్వండి, ఎమ్మెల్యేలు కానివ్వండి, వారందరూ కూడా చొరవ తీసుకోవాలి. మరీ ముఖ్యంగా పల్నాడు ప్రాంతం మరి వెనుకబడిన ప్రాంతం. ఈ ప్రాంతం మరి జిల్లా ఏర్పడినాక అనేక సదుపాయాలు కలిగించి అన్ని చోట్ల మరి ప్రజలకు కానివ్వండి, మిగతా విద్యార్థులకు కానివ్వండి, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ జిల్లాలో ఎక్కువ సదుపాయాలు కలిగించి ఈ జిల్లాని రాష్ట్రంలోని మొదటి స్థానానికి తీసుకెళ్లాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరీ ముఖ్యంగా మరి ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీ ఏదైతే ఉందో ఈ రాష్ట్ర ప్రభుత్వ పాలనలో అటు అధికారులకు కానివ్వండి, లేదా నామినేటెడ్ పోస్టులు కానివ్వండి, లేదా మిగతా ఈ కాంట్రాక్ట్ బేసిక్ కానివ్వండి, లేదా డెవలప్మెంట్ జరిగే ప్రతి దానిలో కూడా బీసీలని భాగస్వామ్యం చేస్తానని చెప్పినటువంటి సందర్భం. దాన్ని ప్రభుత్వం నిలబెట్టుకోవాలని కూడా బీసీ సంక్షేమ సంఘం తరపున డిమాండ్ చేస్తూ ఉన్నాం. స్థానిక ఎమ్మెల్యే గౌరవ చదలవాడ అరవింద్ బాబు గారు కూడా ఈ జిల్లాలో హెడ్ క్వార్టర్ నర్సరావుపేట కాబట్టి నర్సరావుపేటకి ఒక బీసీ ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి మరింత ఎక్కువ బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే అరవింద్ బాబు గారి మీద ఎక్కువ ఉంది. ఆయన ఈ యొక్క నర్సరావుపేట ప్రాంతాన్ని డెవలప్మెంట్ చేయాల్సిన దిశగా ఆయన కూడా వెళ్ళాలని చెప్పేసి ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని మరి పల్నాడు జిల్లా నుండి మేము కోరటం అయింది. సార్ ఇప్పుడు మరి మీరు అంటే కొన్ని దాడులు జరుగుతున్నాయి అన్నారు స్టార్టింగ్లో. అసలుకి ప్రీవియస్గా మీకు ఎలాంటి దాడులు అంటే జరిగినాయి సార్? ఇప్పుడు మీరు ఏ విధంగా సంరక్షణ కోరుకుంటున్నారు? బీసీ కులాలు లేదా మా సోదరులైనటువంటి ఎస్సీ ఎస్టీ కులాలన్నీ కూడా వృత్తిపరమైనటువంటి కులాలు, వ్యవసాయం దగ్గర నుంచి వస్తువు ఉత్పత్తి చేసే కులాలు. ఈ కులాల మీద మరి ఆయా గ్రామాల్లో కానివ్వండి, పట్టణాల్లో కానివ్వండి కొన్ని రక్షణ లేక వారి మీద ఎక్కువ దాడులు జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగా మరి మహిళల మీద, బాలికల మీద ఎక్కువగా ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక పట్టణంలో అపార్ట్మెంట్ ఉంటే అపార్ట్మెంట్ దగ్గర వాచ్మెన్గా ఉన్నటువంటి కుటుంబం మీద ఎన్నోసార్లు అనేక ప్రాంతాల్లో మరి ఆ కుటుంబ సభ్యుల మీద, వాచ్మెన్ మీద, లేదా ఆ ఇంట్లో ఉన్న మహిళల మీద ఎక్కువ దాడులు జరుగుతూ ఉన్నాయి. అలాగే గ్రామాల్లో కూడా వ్యవసాయ నిమిత్తం కూలి పనులకు వెళ్ళే వాళ్ళకు కూడా పొలాల దగ్గర
చిన్న చిన్న గట్ల దగ్గర కూడా మరి అక్కడ ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ ముస్లిం మైనారిటీ దళితుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. అందుకోసం మేము ఏమడుగుతామంటే ఏ ప్రభుత్వం ఏ పార్టీ రాజకీయ పార్టీ అధికారంలోకి వచ్చినా ఎస్సీ ఎస్టీ ముస్లిం మైనారిటీలకి వాళ్ళకి ప్రాణ రక్షణ కల్పించాలి, వాళ్ళకు ఉన్నటువంటి హక్కుల్ని సద్వినియోగం చేసుకునే విధంగా ఈ ప్రభుత్వాలు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంటే సార్ ఇప్పుడు బీసీ కులాలు ఎటువైపు సపోర్ట్ చేస్తే అటువైపు మ్యాక్సిమం విన్ అవుతారని అయితే ఉంది. సో ఇప్పుడు అంటే చంద్రబాబు నాయుడు గారు బీసీలకు పెద్దపీట వేస్తా అన్నారు కదా, సో అందుకని చెప్పేసి ఇప్పుడు అందరూ చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ చేశారా, లేకపోతే ప్రీవియస్గా ఉన్న పాలనలో ఏదైనా అవకతవకల వల్ల సపోర్ట్ చేశారంటారా? ఒకటి మెజారిటీ పీపుల్గా ఈ రాష్ట్రంలో పిలువబడుతున్నటువంటి 50 నుంచి 65% ఉన్నటువంటి బీసీలు, అలాగనే సోదరులు ఎస్సీ ఎస్టీలను కూడా కలుపుకుంటే 85% ఈ రాష్ట్రంలో ఉన్నాం. అలాగనే ఏ ప్రభుత్వం వచ్చినా ఈ 85% ఉన్న ఈ సామాజిక వర్గాలకి అన్ని రంగాల్లో విద్య, ఉద్యోగం, ఆర్థిక రంగాల్లో ప్రభుత్వం యొక్క వారి పరిపాలన సాగించినట్లయితే వారి పాలనే కోరుకుంటారు. మరి గత ప్రభుత్వం ఈ సామాజిక వర్గాలకి ఎటువంటి న్యాయం చేయలేదు అనే కదా మనం ప్రభుత్వాన్ని మార్చుకొని మళ్ళీ ప్రజలకు ఉపయోగపడే ప్రభుత్వంగా చంద్రబాబు నాయుడు గారిని తెచ్చాం. అట్ ది సేమ్ టైం చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ సామాజిక వర్గాలకు సంబంధించి అధికారంలో భాగస్వామ్యం చేస్తానని, అలాగే విద్యా ఉద్యోగ రంగాల్లో మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీకి అవకాశాలు ఎక్కువ కల్పిస్తాడని కూడా ఈ రాజకీయ పార్టీ తెలుగుదేశం కూటమి పార్టీని అధికారంలోకి తేవడానికి ప్రధానమైనటువంటి సామాజిక వర్గాలు మావి, మేము అధికారంలోకి తెచ్చాం. ఈ పార్టీ ఈ సామాజిక వర్గాల పట్ల నిర్లక్ష్యం వహిస్తే ఈ 5 ఏళ్లలో కూడా మరి ప్రజలందరూ కూడా కొత్త ప్రభుత్వాన్ని కోరుకుంటారు. పరిపాలన సగావుగా జరగాలని, మా సామాజిక వర్గాలకు న్యాయం జరగాలని అన్ని విధాలుగా ఈ సందర్భంగా మేము మీ ద్వారా ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంటే సార్ ఇప్పుడు మీరు అంటున్నారు కదా, మీరు ఎక్కువగా ఉన్నారు లైక్ ఇలా సపోర్ట్ చేస్తున్నారు కదా, సో మీ బీసీ సంఘం తరపు నుంచి మీరేమైనా బీసీ కులాల వాళ్ళకి ఏమైనా సహాయం చేశారా? అంటే సేవా కార్యక్రమాలు లాంటివి ఏమైనా జరిపారా? ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేశన్ శంకర్రావు గారు మా రాష్ట్ర అధ్యక్షులు, ఆయన నేతృత్వంలో 10 ఏళ్ల నుంచి కూడా అన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడ బీసీలకి అవమానాలు జరిగినా, దాడులు జరిగినా, లేదా వారిపైన అనేక చోట్ల జరిగిన ఘటనల మీద బీసీ సంక్షేమ సంఘంగా మేము మొదట ఎత్తున ఆ ప్రాంతాలకు వెళ్ళి వారికి న్యాయం జరిగేదాకా పోరాడాం. అట్ ది సేమ్ టైం ఈ ప్రభుత్వ పాలన ఇప్పుడు కొన్ని విషయాల్లో విద్యారంగంలో కూడా బీసీలకి అవకాశాలు ఎక్కువ ఇవ్వాలని, అలాగనే బీసీలకి ఉద్యోగాల్లో ప్రమోషన్లు కూడా కల్పించాలని చెప్పేసి మేము ఢిల్లీలో కూడా జంతర్ మంతర్ దగ్గర చేసాం. అలాగనే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని బీసీల యొక్క కుల జన గణన అనేది పారదర్శకంగా జరగాలని గత ముఖ్యమంత్రిని డిమాండ్ చేశాం. ఆయన పూర్తి స్థాయిలో చేయలేకపోయాడు. ఈ ముఖ్యమంత్రి గారు మరి అధికారంలోకి రాగానే కుల జనగణన వెంటనే చేపడతానని హామీ ఇచ్చారు. ఆ హామీని ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు నిలబెట్టుకోవాలని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.